రెండవది వృషభ రాశి. మరి వృషభ రాశి అంటే కృత్తికా నక్షత్రంలోని 3 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 2 పాదాలు కలిస్తే మనకి వృషభ రాశి అవుతూ ఉంటుంది. మరి యొక్క వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. ఇందులో ఈ సంవత్సరం వీరికి ఆదాయం తక్కువ ఉన్నా, వ్యయం అనేటువంటిది 14 ఉండి ఎక్కువగా ఉన్నా, వీరు చక్కగా ఈ సంవత్సరం ఆ యొక్క 2వ స్థానంలో 3వ స్థానంలో గురుడు సంచారం చేయడం వల్ల మొదటి భాగంలో చక్కగా వీరికి మొదటి 3 మాసాలు కూడా వీరికి చక్కటి అనుకూలమైనటువంటి మాసాలు ఉంటాయి. మధ్య మాసంలో కొద్దిగా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత 11వ స్థానంలో శని, 10లో రాహువు, 4లో కేతు ఉండడం వల్ల కొద్దిగా అనారోగ్య సమస్యలు కూడా కలుగుతూ ఉంటాయి. కానీ వీరు ఏ పనులు చేసినా కూడా చక్కగా జయాన్ని పొందుతూ ఉంటారు. బంధుమిత్రుల కలయికలు ఎక్కువగా కలిసేటువంటి అవకాశం ఉంటుంది. నూతన కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటారు. అలాగే నూతనమైనటువంటి పనులన్నీ కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది. గృహ నిర్మాణాలు చేసేటువంటి అవకాశం కూడా వీరికి ఉంటుంది ఈ సంవత్సరం. తర్వాత కొన్ని కాంట్రాక్టు వ్యవహారాలు చేసేటువంటి వారికి, రాజకీయ సినీ రంగాల వారికి కూడా చక్కటి గుర్తింపు కలిగి ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం. కొన్ని యాత్రలు చేసుకోవడం వల్ల, పుణ్యక్షేత్రాల యొక్క దర్శనాలు చేసుకోవడం వల్ల వీరికి ఈ సంవత్సరం అనుకూలంగా కలుగుతూ ఉంటుంది. రాజకీయ నాయకులు ఇతరులు చెప్పేటువంటి విషయాలు చక్కగా చూసి గమనించి ఆచరించడం వల్ల ముందుకు వెళ్ళి విజయాన్ని పొందేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది. వీరికి వీలైతే ప్రతినిత్యం కూడా ఆదిత్య హృదయ పారాయణాన్ని చేసుకోవడం వల్ల చాలా చక్కగా ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క సూర్య భగవానుడు మనకు ప్రత్యక్ష భగవంతుడు కాబట్టి ఆ స్వామిని చూస్తూ ప్రతిరోజు ఉదయం లేవగానే స్నానమాచరించి చక్కగా దోసిటితోటి నీటిని తీసుకొని 3 సార్లు ఆ యొక్క సూర్యునికి చూయించి తర్పణం చేసి ఆ యొక్క సూర్య మంత్రాన్ని ఓం సూర్యాయ నమః అని ఒక 11 సార్లు ఆ యొక్క స్వామికి సూర్య భగవానుడికి నమస్కారం చేసుకుని ఆ యొక్క మంత్రాన్ని చెప్పుకోవడం వల్ల వీరికి ఈ సంవత్సరం చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఇంకా గాయత్రి రామాయణ పారాయణం కూడా చేసుకోవడం వల్ల వీరికి మంచి శుభాలు కలుగుతూ ఉంటాయి. మంగళవారం, గురువారం, శుక్రవారం కూడా వీరికి మంచి లాభదాయకాలుగా ఉంటాయి ఈ సంవత్సరం ఈ యొక్క వృషభ రాశి వారికి.